ప్రశాంతమైన వాతావరణంలో మనసును తేలికపరిచే అద్భుతమైన సంభాషణకు సిద్ధంగా ఉన్నారా? జ్ఞానమిత్రులందరికీ ఆహ్వానం. బుద్ధుడు బోధించిన విషయాలేంటో తెలుసుకుందామా? బుద్ధుడు చెప్పిన బోధనలో ముఖ్యమైనవి: సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం శరణం గచ్చామి అంటే ధ్యానం అంటే ధీ ప్లస్ యానం, ధ్యానం. ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. బుద్ధితో ప్రయాణం చేయటమే అంటే బుద్ధితో జీవించడమే ధ్యానం శరణం గచ్చామి. మన బుద్ధి మనల్ని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది. ధ్యానం వలన బుద్ధి, బుద్ధి వలన జ్ఞానం. అంటే ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి. జ్ఞానము ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అందరూ ధర్మ మార్గంలో నడిచినప్పుడు ధర్మం శరణం గచ్చామి అవుతుంది. ఇదే సంఘం శరణం గచ్చామి. ఇదే బుద్ధుడు బోధించిన ప్రథమ సూత్రం. ఈ విశ్వంలో ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగపరుచుకోవాలి. సదా జ్ఞానీ భవ. సర్వే జన సుఖినో భవంతు.